హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ శనగపప్పును కొబ్బరి కర్రీ చేస్తున్నాను, చూపిస్తాను. తాలింపులో ఉల్లిపాయ వేసాను. ఉల్లిపాయ వేసి ఇట్లా పసుపు వేసి కొంచెం వేగనిచ్చినాక కొంచెం మనం శనగపప్పు ఉడకబెట్టి వేసుకుని ఉల్లిపాయ కొద్దిగా వేగంగానే పోసేయాలి. వేసేసి సిమ్లో పెట్టి మూత పెట్టాలి. కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టాలి. ఇవి ఆల్రెడీ శనగపప్పు ఉడికినాయి కాబట్టి కొంచెం ఆ నీళ్ళు వచ్చినాయి. శనగపప్పు ఉడకబెట్టినప్పుడు ఆ నీళ్ళతో వేసేసినాక దీంట్లో కొంచెం అల్లం పేస్టు, కొంచెం ఉప్పు, కారం, కొంచెం మసాలా అన్నీ వేసుకోవాలి. మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్, మగ్గిందా? ఇదిగో కొంచెం ఉడుకుతూ ఉంది. ఇవి ఉడుకుతున్నప్పుడు మనం కొంచెం కొబ్బరి వేసేసుకొని ఇట్లా కొబ్బరి తురిమి పెట్టుకొని కొబ్బరి వేసేసి దీంట్లో మనం ఉప్పు, కారం, అల్లం పేస్ట్ వేసాం ఫ్రెండ్స్. ఇట్లా కొబ్బరి వేసేసి కొంచెంసేపు ఉడికిచ్చినాక కొంచెం మసాలా వేసేసి కొత్తిమీర వేసేసి కట్టేసుకోవటం నేను చేస్తాను. కొంచెం మగ్గనిద్దాం మూత పెట్టి. ఫ్రెండ్స్, కూర రెడీ అయిపోయింది. దీంట్లో నేను ఉప్పు, కారం, అల్లం పేస్టు, మసాలా అన్నీ వేసి కొంచెం వాటర్ పోసుకొని మగ్గనిచ్చాను. ఉడికిపోయింది. ఇదిగో శనగపప్పు, కొబ్బరి రెడీ. అచ్చం మసాలా కూరలాగా చికెన్ కూర తిన్నట్టు ఉంటుంది కూర. కొంచెం కొత్తిమీర వేసి రెడీ చేశాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. బై బాయ్.